వ్యాస సాహిత్య ప్రాజెక్ట్ ఏంటి, భజన మండలి ఏంటి, భక్తి అంటే ఎలా ఉండాలి, గ్రామాల్లో కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో వ్యాప్తి చెందించారు. మన పూర్తి గురించి కేవలం ఒక వ్యక్తి వల్ల, ఆ వ్యక్తి సంకల్పం వల్ల, ఆ వ్యక్తి లక్ష్యం వల్ల ఏదైనా చేయవచ్చు. అలా జరిగింది. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కరోనా వచ్చింది. ముకుందేశ్వర స్వామి గారు ఆలమూరు, ఈయన ఆలమూరు స్వామి గారు అని చెప్పేసి అంటారు. ఆయన చెప్పాలన్నట్లయితే సర్వసంగ పరిత్యాగి. ఎక్కడైనా ఏమైనా డెవలప్ కావాలంటే ఆయన ముందు పంపాలంటే ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు గుంటూరు జిల్లా ఇంత డెవలప్ అయింది అన్నట్లయితే ఇంత పరిణామాలు కావడానికి ఆయన ఒక్క సంవత్సర కాలము చాలా బాగా తిరిగి కష్టపడ్డారు. వాసు గారు వెహికల్ను, మైక్ను అంతా సప్లై చేశారు. ఆయన గ్రామము తిరిగి చాలా పరిణామాలంతా నిర్మించి మళ్ళా తిరిగి తన స్థానమైనటువంటి ఆలమూరు చేరుకున్నారు. అక్కడ బాగా కొంతకాలంలో ఎంత బాగా డెవలప్ మన సమ్మర్ క్యాంపు నాకే ఆశ్చర్యమే. ఒకే విషయం చెప్తాను, అందరికీ చాలా మంది శిష్యులు ఉంటారు. అయితే ముకుందేశ్వర స్వామి ఒక నేతృత్వంలో తయారైన వాడు ఎలాగంటే, కార్యక్రమం ప్రారంభమై చివరి వరకు ఒక్క వ్యక్తి కూడా బయటికి లేచి వెళ్ళలేదు. ఇంత క్రమశిక్షణ ఎట్లా వచ్చిందంటే, మాకు మా గురువు గారు ముందు నేర్పించింది క్రమశిక్షణ, తర్వాత పాటలు కానీ వేరే మాటలు చెప్పారు కానీ లేదు అంటే అంత బాగా ఆయన ఒక ప్లాన్డ్గా ఆ కార్యక్రమం చేస్తూ, ఆయనకి వేరే ఏమీ లేదు. ఇంకా ఏమంటే లౌకికంగా ఇల్లు, బంధువులు అంతా వదిలి ఎవరైతే భజనామండలి సభ్యులు తయారు వాళ్లే నా బంధువులు అని చెప్పేసి భావిస్తూ రోజు ఒక్కొక్క గ్రామాన్ని సంచరిస్తూ వస్తున్నారు. ఇలాంటి ముకుందేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఆయనకు సుమారు ఇప్పుడు వయస్సు 79 సంవత్సరాలు అంటే ఇంకా 7 సంవత్సరముల యువకుని వల్లే చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాంటి ముకుందేశ్వర గారికి ఎక్కువ శక్తినిచ్చి హరే శ్రీనివాస. ఈసారి గురువందన కార్యక్రమం ఉడిపిలో చిన్ని కృష్ణయ్య సన్నిధిలో జరిగిందండి. ఆ కార్యక్రమానికి ఇక్కడి నుంచి మా భజనా మండళ్ళు కొన్ని మా గురువుగారు వెళ్ళడం జరిగింది. మా గురువుగారికి పెద్ద గురువుగారి చేతుల మీదుగా సత్కారం జరగడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిన భజనా మండలి సభ్యులు కూడా స్వామిగారికి గురు పూజ చేసుకుని, పాదపూజ చేసుకుని, స్వామిగారిని సత్కరించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అక్కడ పాల్గొన్న అనేక మంది భజన మండలి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు నుంచి శృంగేరి శారదాపీఠానికి, అలాగే మురుడేశ్వర్, ఇవన్నీ కూడా మిగతా ఊళ్ళు కూడా ప్రయాణాలు సాగించుకుంటూ ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. హరే శ్రీనివాస.